రాజన్న, అశోక్ అన్న, అరవింద్ అన్న మొత్తం మంది మొబైల్ షాపులు గిరాకున్నారు పొద్దు పొద్దునే. ఓ అన్న గిరాకీలు ఏమైందే గిరాకున్నారు? ఏం గిరాయికులు చెప్పుకుంటూ లచ్చలు లచ్చలు పెట్టి షాపులు పెడితే పొద్దున దాకుండా 500,000 కూడా వస్తలేవు. మా మొబైల్ షాపుల పరిస్థితి ఆన్లైన్ చేయడానికి మార్కెట్ మొత్తం పడిపోయింది. ఏమైందన్న మీరు పెద్ద పెద్ద షాపులకి ఇట్లా అంటే ఏమో చిన్న షాపుల్లో మేమేం చెప్పు అంటారే? రాజన్న కన్నా పని వస్తాయి కానీ నాకేముంది, పౌజు గ్లాస్ వేసుకున్నట్టు నేను. ఏమైందన్న మీరు వెనకటి నుంచి ఉన్న వాళ్ళకి ఇట్లా అంటారు, కొత్త పెట్టిన వాళ్ళ పరిస్థితి ఏంది అన్న? ఆయనకి పని వచ్చినోడు పెట్టరాబట్టే పని రానోడు పెట్టబట్టి ఏం చెప్పు అంటూ ఆయనకి మౌత్ వేయరా అంటే సీసీ బోర్డు పోయింది అంటారు. సీసీ బోర్డు పోయిందిరా అని అంటేనేమో డిస్ప్లే పోయిందని చెప్పబట్టి వాళ్ళే 4 రోజులు నడుపుతున్నాం మంచిగా. మేము గట్లా నడిపిస్తున్నాము, కస్టమర్లు తిట్టి ఆపుతారు. ఓలకి చెప్పు అంటాం మా బాధలు. మొన్నటికి మొన్న ఫోన్ వచ్చింది, సీసీ బోర్డు పోయిందిరా అంటే కాదు ఛార్జర్ పోయిందని వచ్చిండు. పక్క పొండూరు చెప్పిండని ఏ గట్లనా అన్న చెప్తేనిగా. మొన్నోడు గ్లాస్ ఏమని వచ్చిండు, గ్లాస్ వేసిన వాళ్ళే ఆ డిస్ప్లే డిమ్ వస్తుందని చెప్తుండు. ఏం చెప్పు అంటే గ్లాస్ కును టెంపర్ గ్లాస్కి ఏమన్నా ఉంటుందా? నీ పరిస్థితి అట్లుంటే మరి నేను వాళ్ళకి చెప్పుకోవాలి. 10 లక్షలతో షాప్ పెడితే పొద్దు నాకు ఉంటే 1,000 రూపాయలు కూడా వస్తలేదు, 500, 1,000 రూపాయలు. ఏం చెప్పు అంటే ఈ పైసలు ఏం చేయమంటావో నాకు అర్థం చేస్తలేదు. ఈ 10 లక్షలు కన్నా మితికి ఇచ్చినా కానీ నెలకు 20,000 వస్తాయి. వెనకటి నుంచి ఉన్న దండ కదా అట్టి ఉంటే వస్తాను షాప్ నడిపిస్తే ఇట్లా కాబట్టి. నీకు వచ్చిన కోసాలకు రావద్దే అన్న. మరి ఏమైనా కొత్త బిజినెస్లు ఉంటే చూడనుంటే అన్న, ఏమైనా ఉంటే చూస్తే ఇట్లా మనం నడిపించుకుందాం. ఏం చెప్తాం మరి ఇక? ఏ కొత్త బిజినెస్లు అయినా నడితే అన్న ఏం కూడా నడవాయి. అన్నీ అయిపోయినాయి ఆన్లైన్ దందయ్యే వాడికి. మనం 10,000 అమ్మితే ఆన్లైన్లో 9,000 అమ్మాట. ఏం చెప్పమంటావు? అవరా పొద్దురాజుగా ఆన్లైన్లో ఎంత ఉందిరా? రెడ్మీ 13C 9,000 రూపాయలు ఉంది. బయట ఎంత ఉందిరా? 10,000 అంటున్నా కొంటాడారా? ఎందుకురా రాజుగా మేమే గొక్కుంటున్నాం అంటే నువ్వు వచ్చి మమ్మల్ని గొక్కవర్తి ఎట్లా రా రాజుగా? అవ్వతో ఇది కూడా కరెక్టే కదా అన్న. మరి ఏం చేద్దామన్నా? అందరికందరం పాస్పోర్ట్ ఇచ్చి దుబాయ్ పోదాం మరి చెప్పురి. మీరంటే పోతారు, మేము ఏడికి వెళ్దామంటావు? మాకు 50,000 నిన్ననే పాస్పోర్ట్ రాదు ఏం రాదు, ఎటు కూడా పోరాదు. మేము ఇక పని కూడా చేయరాదు, ఇక్కడనే ఏదో పట్టుకొని ఏడవాలి. అన్న మనం 4 ఉన్నాం కదనే, అందుకే దుబాయ్ వేయటన్నా పోయి పని చేసుకుందాం అంటే నువ్వు వద్దన పడితే ఏందా అన్న? అవునే అన్న పోదామే, దుబాయ్ పోదాం అందరికందరం. ఇక్కడ ఉండి ఏం సంపాదించేటట్టున్నాయి. అక్కడికైనా పోతే నెలకు 30,000 వచ్చిన ముద్ద ఇంటికి పంపించినట్టు ఉంటుంది అన్న. నాకు తెలిసిన ఏజెంట్ మంచోడు ఉన్నాడు, మాట్లాడన్నా మరి? మాట్లాడితే అంతా పంపిద్దాం. ఇంకా అన్న కిందితో మీకు అన్నాడు, ఇక మేము అందరం కలిసి దుబాయ్ పోతున్నాం. పేనోళ్ళకి ఆడ పని మంచిగా ఉంటే గిట్లా ఏదైనా నలకారు ఉంటే గిట్లా నీకు ఫోన్ చేసి చెప్తాం అశోక్ అన్న. మరి ఏజెంట్ తోలు పడినాయి రాజన్న చెప్పు, వాళ్ళ నుండే చెప్పు ఏజెంట్ను. అంత దుబాయ్ అన్న పోదాం. ఇక నేను ఏజెంట్ను మాట్లాడతాను, టెన్షన్ తీసుకోకూరి. అవునా రాజా ఏడికి తోలుకొచ్చినవురా? అన్న ఏజెంట్ వాళ్ళు ఇంటికి తోలుకొచ్చినా అన్న, ఇదే ఏజెంట్ వాళ్ళు ఇల్లు. అవ్వదోడా అన్న, ఇంత మంచి బంగ్లా కట్టింది కానీ ఏజెంట్ గాడు. మనం 10 సంవత్సరాల చెంది మొబైల్ షాప్ నడిపితే ఒక ఇల్లు కూడా బరాబరి కట్టకపోతుంది కదా అన్న. ఎంతమందిని కాంట పెట్టినో తీయలేవురా ఏజెంట్ గాడు. అందుకే ఇంత పెద్ద బంగ్లాగా ఉన్నాడు. తోడ ఇంత మంచి బంగ్లాగా ఉన్నాడు. ఆ రచి మనం దుబాయ్ పోవాలి, ఇంతకన్నా మంచి కొనాలరా. మరి ఏం సంగతి పిలువు ఏజెంట్ అన్న, నువ్వు పిలితే మాట్లాడు. పేదోళ్ళకి వచ్చినావు కదా, నువ్వే పిలువు, మాకేం తెలుసురా. పిలుతావు. ఓ అన్న, ఓ శ్రీకాంత్ అన్న ఎటాయే? ఓ శ్రీకాంత్ అన్న చెప్పండి. గిట్లా వచ్చారు మా ఇంటి మొకే అందరూ? ఏం లేదన్న, మేము ముగ్గురం కలిసి దుబాయ్ పోదాం అనుకుంటున్నాం అన్న, అందుకే వచ్చినాం. మరి మీ ముగ్గురికి అద్దాలు ఉన్నాయా? అవతోడే అన్న. అద్దాలంటే ఏంటి మాకు తెలియదు, చెప్పవా? మరి అద్దాలు నిలవంది నా దగ్గరికి వచ్చిర్రు, మరి ఏముందని దుబాయ్ పోతా అనుకున్నారు మీరంతా? పుట్రాజుగా అద్దం అంటుండు ఏదో అంటుండు, నాకు అర్థమైతలేదు, చెప్పురా కొంచెం. రాజన్న నిజం చెప్పేది ఏం చెప్తుండో నాకు అర్థమైతలేదు అన్న. అవ్వతోడే మా ముగ్గురు దగ్గర ఇద్దరు వ్యక్తుంది అన్న, నువ్వు ఏ అర్థం అంటే చెప్పన్నా. పాస్పోర్టే వేరేం కాదు. పాస్పోర్ట్ ఉన్నాయా మీ ముగ్గురికి? మరే అన్న అర్థం అంటే గదేనా? మా ముగ్గురికి పాస్పోర్ట్ ఉందన్న. ఇక మీరు చెప్తే పోడే శ్రీకాంత్ అన్న. ఇక్కడ మరి 1,50,000 కట్టాలి, అలా నెలకు 50,000 జీతం ఉంటుంది. బాగా ఉండదు. మరి ఆడికి కేవలం అన్నా అని మరి ఫోన్ చేసి టార్చర్ పెట్టద్దు. 1,50,000 కట్టుడు అంటుండు, 50,000 జీతం అంటుండే. శ్రీకాంత్ గడు అసలు ఏమనుకుంటుండు వీడు?
ఆడికి ఏమో ఆ పని గిట్లా లేకుంటే గిట్లా నా పిల్లం వచ్చి గబిల్ల గబిల్ల గుద్దుతుంది ఎట్లనో ఏమో శ్రీకాంత్ అంది. ఏమైందన్నా ఏమో అంటారు? నిన్నేమంటున్నావు అన్న, మేమేదో మాట్లాడుకుంటున్నాం తీయలేదా అన్న. అన్న మరి ఎన్ని రోజులలో ఓడు ఏం సంగతి చెప్పేసాయి. ఏం లేదు, ఓ 15 రోజులలో పోవచ్చు పైసలు కడితే. అవును కానీ మీ అందరికి మొబైల్ షాప్ మంచిగా నడుస్తుంది కదా, మరి ఇట్లా దుబాయ్ పోతున్నారు ఏమైంది మీ ముగ్గురు? అసలు నాకు అర్థమైతలేదు. ఏం చెప్పు అంటావు అన్న, ఇక్కడ మొబైల్ షాపులు నడతలేవు, ఆన్లైన్ బిజినెస్ ఎక్కువ అయిపోయింది. అందుకే ఇప్పుడు ఏం చేయాలని అర్థం కాక డైరెక్ట్ అందరు దుబాయ్ పోతున్న ఒక 2 సంవత్సరాలు ఉన్నది కదా అని. అక్కడికన్నా ఇక్కడనే మంచి ఉంది మీకు పని. అక్కడికి పోతే మీరు పని చేయలేరు, చెప్తే అర్థం చేసుకోరి విన్నావా? ఎందుకు చేయలేమన్నా, ఇక్కడ కూడా పని చేయనే చెప్తే అన్న మీరు గిట్లా చేయబడతారు. 500 రూపాయలు తాగి వైన్ షాప్కి ఎత్తుడు అవుతుంది. ఇక మా ఇంటికాడ మా అవ్వ తిట్టి ఆపుతుంది. అందుకే మేము అందరం కలిసిపోతున్నాం. ఇక సరే పోరి, మరి ఇక నేనేం చేయలేను. మరి 1,50,000 నా అకౌంట్ కొట్టేసేరి. సరే అన్న, నీ ఫోన్పే నెంబర్ చెప్పన్నా. నా ఫోన్పే నెంబర్ 143. అన్ని ఇల్లు జోరే ఉంది, నెంబర్ కూడా ఫ్యాన్సీ నెంబర్ 143. సూపర్ ఉంది కదా. ఇట్లాంటి లైవ్ మనకు రాదురా పుట్టరాజా. అవ్వతోడు అన్న, నిజమన్నా, ఈ వాస్తవం చెప్పినావన్నా. కాంతి ఏం చేద్దాం తీ. వచ్చేసినాయి మరి. మీరు 3 రోజులలో ఎక్కుడే మళ్ళా ఫోన్ చేయ, డైరెక్ట్ దుబాయ్లో దిగుతారు. అవ్వతోడు దుబాయ్ రోజులకి వచ్చింది, ఏం పని చెప్తారేమో, ఇంకేముందో ఏమో అన్న, ఏం పని చెప్తారో ఏమో కదా. నిజం చెప్పన్న, నాకు అక్కడ చెప్పిన పని ఉండాలి, లేకుంటే నేను ఇండియాకి పోతాం. మా అమ్మకి చెప్తాను నేను. ఒరే నిన్ను నమ్ముకుని మేము వచ్చినాం కదా రా, అందరం పోదాం అనుకుంటా. లేదన్న, నాకు నచ్చిన పని ఉంటేనే నేను ఉంటా, లేకుంటే నేను పోతా అన్న. అవ్వతోడు అరవింద్ అన్న, రాజన్నకి ఇట్లా ఎత్తురేందా వచ్చిన వాళ్ళే. రాకముందేమో మంచిగా ఉంటురా, ఏడికి వచ్చిన వాళ్ళకి ఇట్లా ఎత్తురు. ఏమైంది అరవింద్, అవ్వతోడికి ఇట్లా ఎత్తున్నావు నువ్వు? అన్న మన కపిలన్న వచ్చి నమస్తే అంటారు అందరు. లంజవాడక నమస్తే, లంజవాడక నమస్తే. ఇండియా గాయనా కైసా టీకే. మన కర్మ డిస్టిక్ వాళ్ళు అంటే టీటా బుక్కోళ్ళు లాగానే ఉన్నారు కదా. రాజన్న అరవింద్ అన్నకి ఇట్లా ఏదన్నా మనం బతకడానికి వచ్చినాం అన్న. అరే పుట్టరాజు అనుకోకుండా వచ్చిందిరా, ఏమనుకోకురా. సరే మన కర్మారోళ్ళు అంటేనే ఇక్కడ ఉన్నంతసేపు పెళ్లిలాగా ఉంటారు. వాడికి ఏనోళ్ళే వాళ్ళని తిట్టుడు కొట్టుడు తనల వాడుడు జైల వాడుకోడు. ఎందుకే అన్న మీరు గిట్లా చేసుడు? ఏదో తెలకన్నా తీయలేవురా, నువ్వు అంతకే ఉన్నావు. ఆగు, క్యా బోల్తే नहीं समझ बात है. इंडिया का आदमी है ना तू, दुबई का आदमी है तो मालूम है तो पूरा. क्या बोलता है बोलो. तू నీ చష్మా మంచిగా ఉన్నాయి అంటున్నాడు మావోడు. థ్యాంక్ యూ, నీ డ్రెస్ సూపర్ గా ఉంది అని అంటున్నాడు మావోడు. అన్న భలే కవరింగ్ చేసుకుంటారు కదా అందరు. డ్యూటీ ఎక్కడ ఎత్తాడు ఏమని చెప్పురు. ఇక టీకే కల్ సుబ్బమే డ్యూటీ కావు పూరాద్ని అన్న. మన డ్యూటీ ఇదేనాట, ఈయన ఏమన్నాడు. రేపు మనం డ్యూటీనే చేస్తాం కానీ ఇది ఓనర్ ఇట్రమ్మని చెప్పుతున్నారు. ఓనర్ అత్తనే మేము పని చేస్తాం. రేపు పొద్దున మరి మనం ఏమైనా దొంగతనం చేసామని మనం లోపడెత్తేట్లరా అన్న. ఓనరు మొగోళ్ళు కాదే, ఆడవాళ్ళన్నా అన్న. అవ్వతాడు అన్న, ఏం తేడా అత్తే మన నీళ్ళనే బాత్రూంలో మలుతారన్న. అవ్వతాడు అన్న, నవ్వకురా రే ప్లీజ్ రా, నువ్వు నవ్వకు, నాకు నవ్వుతుందిరా ప్లీజ్ రా. మరి అది అట్లుంది. మరి మనం ఏమన్నా అంటే గిట్లా ఆ బాత్రూంలో అదే నలుపుతారన్న. ఇంటికి కూడా పోమన్నా. అవ్వతాడు అన్న రాజన్న అరవింద్ అన్న ప్లీజ్ అన్న, మీరు గట్లా టైం పాస్ చేయకూరన్న. ఆ మేడంకి ఏం అర్థమైందేమో, మళ్ళీ మనకి ఇబ్బంది అవుతుంది అన్న. ప్లీజ్ అన్న, అన్నిటి భయపడుడే రారా, మేము లేమారా అన్న. మీరున్నారన్న భయం అన్న, లేకుండా మమ్మల్ని బాత్రూంలో దొక్కితే ఎట్లా అన్న. ప్లీజ్ అన్న. ఇగో మేడం, మేము ఇండియా నుంచి ముగ్గురం వచ్చినాం, ఈ పని చేసుకోవాలి. ఏం పని చెప్పుర్రు. మాది కర్మార్ డిస్ట్రిక్ట్ మేడం. ఉమ్మడి కర్మార్ డిస్ట్రిక్ట్ మేడం. మాది ఉమ్మడి కర్మార్, ఇప్పుడు జగిత్యాల డిస్ట్రిక్ట్ అయింది మేడం. అవ్వతోడే మేడం. तुम्हारा गांव में बाम्बू राइट है ना, करमर आदमी बोल दो इधर का पूरा दार था मालूम तुम्हारा को. నైమాలు ఏం తెలుసా అన్న, నైమాలు అంటున్నావు. ఏం తెలియదు అన్నకు నైమాలు అంటున్నావు. तो पूरा गाड़ी का पूरा साफ कर को इधर लगाना 3 आदमी. ठीक है मैडम. कितने जीతం आता मेरे को, जीతం कितने देता? ओ इंडिया का 10,000 देता ना. తోడా అన్న శ్రీకాంత్ గారు భలే మోసం చేసిండు అన్న.
50,000 జీతం అని చెప్పి 10,000 వస్తున్నాయి అన్న. అవ్వతోడే అన్న, అక్కడున్నా కానీ 30,000 సంపాదించుకున్నాం కదా రే అన్న ముగ్గురం కలిసి. అవునా రాజన్న, నువ్వు చెప్పినట్టు అత్తి కానీ ఇది ఏందో నాకు ఇట్లా చేసిండు. 10,000 జీతం అంట. నేను ఇండియాకి పోతా. తాగురా మేడంతో మాట్లాడు, తాగురా. क्या बोलते हैं नहीं समझ में आते पूरा आदमी का लैंग्वेज थोड़ा अलग है ना। मैडम इंडिया का 50,000 बोल को बोले इधर आओ 10,000 देते बोलते हैं ना, कहीं को ऐसा बोलते हैं। मैं नहीं बोले यार, इंडिया के एजेंट को फोन करके बात कर, हमारे कहीं को बोलते हैं जी। मैं इंडिया जाता हूँ, पूरा आदमी जाता हूँ। जाओ कहीं को आया इधर, जाओ पूरा आदमी जाओ। एक बार बात कर को तुम्हारा बोलता हूँ, लोग को 5 मिनट रोको। फोन रिंग होता है ना। इंडिया का सिकंदर भाई, इधर को 2-3 आदमी भेजा ना, वो राजू अरिंद और दूसरा राज है ना छोटा वाला, पूरा आदमी आया। कितने बोले आज सैलरी बोलो? 50,000 बोले। आप 50,000 कौन देता रे? 30,000 देंगे बोलो। कहाँ है इसका? 30,000 दे दो। हाँ बोलो इसको बोलो। मैं इंडिया का चिकन भाई फोन करके बोले जी, ठीक है 30,000 सैलरी दे बोले। कहाँ तुम्हारा बोल को बोले यार। అవ్వతోడే అన్న, మనకి ఇండి రాకుండా గీత ఘోరంగా ఉంటుందా అన్న. 10,000 ఇస్తా అన్నది ఇండియాకి ఫోన్ చేసి కనుక్కొని, శ్రీకాంత్ గారికి ఫోన్ చేసి కనుక్కొని మనకి ఇప్పుడు 30,000 జీతం ఇస్తా అంటుంది. అన్నమ్మ నా అనుకోమంటుంది. ఏడికి వెళ్తే అన్న అన్నే ఉన్న అయిపోయాను కదా అన్న, గిట్ల ఎందుకు చేసినావే. నేను మా ఇంటికి ఎక్కుతా, నేను మా ఇంటికి చిన్న కొడుకును, నేను మా ఇంటికి పోతా. నాకు ఈ లొల్లు వద్దు, నాకు ఈ రంపం వద్దు, నేను ఇండియాకి పోతా డైరెక్ట్. అవ్వతోడే శ్రీకాంత్ ఎంత పని చేసి అరవింద్ ఇంటికి పోతానో పట్టేసి. हमारा वीडियो नచ్చినట్టయితే లైక్ చేసి షేర్ కమెంట్ చేయి। हिंदी में क्या बोल दो, घंटे सिंबल मारो, कहीं को बोल दो वीडियो अच्छा है। అశోకన్న చెప్పే నేను ఒక 10 వచ్చినా 20 వచ్చినా కానీ ఈయన పని చేసుకోమని చెప్పే. మనం ఏంటావా నీ అవ్వ, ఆడు 1,00,000 సంపాదిస్తుండే, ఇటు 2 లక్షలు సంపాదిస్తున్నాను అత్తే. ఆడు 20,000 సంపాదించినా 1,00,000 లాగానే ఫీల్ కాబట్టి, 30,000 సంపాదించినా 2 లక్షల లాగానే ఫీల్ కాబట్టి. అందుకే మన కర్మేలోళ్ళు అంటే వాళ్ళకి నచ్చంది. జేబులో రూపాయలు లేకున్నా కానీ లంచం దొత్తలు అవి దుఃఖం అంట. ఎందుకురా ఈ బతుకులు నీ అమ్మ జీవితం. నీ వచ్చిన 1,50,000 నింపుకొని పిగొంతి ఏం చేద్దాం మరి. సరే అన్న, నువ్వు ఎట్లా చెప్తా అట్లనే. ఇక వచ్చినందుకు ఏంటంటే 1,50,000 మునగద్దు కదా మనం. ఓకే అందరికి బాయ్.